దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరము అనుకూలతలు 42% అనుకూలత ఇస్తుంది. 58% మాత్రమే ప్రతికూలతలు ఇస్తుంది. అయితే 42% అనుకూలత ఇచ్చినప్పటికీ, బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ ఒక మంచి అనుకూలం వార్త ఏమిటంటే, ఉగాది రోజు నుంచి మీకు అర్ధాష్టమ శని నుంచి విముక్తి కలిగింది. అమ్మయ్య, 2023వ సంవత్సరం జనవరి నెల 17వ తేదీ నుంచి అర్ధాష్టమ శనితో బాధపడుతున్నాం, అలాంటి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది అనుకుంటారు. నేనంటాను, అర్ధాష్టమ శని ఉండబట్టే 2023 నుంచి మీకు కొన్ని ఇబ్బందులు తగ్గి ముందుకు వెళ్తున్నారు అని అంట. కనుక పరోక్షంగా శని ఎప్పుడు చెడు చేయడు, మంచే చేస్తాడు. అయితే అలాంటి కర్మ ప్రభువు మీకు ఇప్పుడు పంచమ స్థానంలోకి వెళ్ళాడు. మంచి అనుకూలతలు ఇవ్వాలని మనం కోరుకోవాలి. అయితే ముఖ్యంగా 354 రోజుల్లో 205 రోజులు అనుకూలంగా ఉంటుంది. 149 రోజులు మాత్రమే కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి. అవి కూడా 3 భాగాలుగా ఉన్నాయి. ఆ ఏ భాగాలు, ఏ సమయాలు, ఏ అంశాలు నేను చెప్తాను. మొదటి డేట్ ఎప్పుడంటే, ఉగాది రోజు నుంచి, అంటే మార్చి 30వ తేదీ దగ్గర నుంచి మే నెల 18వ తేదీ వరకు 50 రోజుల పాటు మీరు చెప్పినట్టు సంతానం వింటారు అనేటువంటి కొండంత ధైర్యంతో మాత్రం ఉండకండి. వయసు వచ్చిన పిల్లలు ఉంటారు, నాన్న నువ్వు బయట ఎవరిని ప్రేమించవద్దయ్యా, అమ్మా నువ్వు ఎవరిని బయట ప్రేమించవద్దమ్మా అని మీరు చెప్పాను. అలాగే నాన్నగారు నేను ఎవరిని ప్రేమించను చెప్పినప్పటికీ మీరు అన్న నిమిషం తర్వాత ఆమె ప్రేమలో పడుతుంది. కనుక వాడు ప్రేమలో ఉన్నారా, దోమలు ఉన్నారా అనే విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయాలు ఒక్కొక్కసారి మీరు గోప్యంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండదు, అది పబ్లిక్ అయిపోతుంది. కనుక వీలైనంత వరకు మీ సంతానం మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళని వీరంతా కోప్పడవద్దు, వారి మీద చేయి చేసుకోవద్దు. వారు చిన్నపిల్లలు కావచ్చు, విద్యా విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, వివాహ విషయాలు కావచ్చు, ఏదైనా సంతాన విషయాల్లోనే జాగ్రత్త తీసుకోవాలి. అవి తప్ప మిగిలినంతా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం అన్నీ అనుకూలంగా ఉంటుంది. ఇక రెండవ జాగ్రత్త ఎప్పుడంటే, జూలై నెల 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు ఉన్నటువంటి 52 రోజుల్లో అక్కడ మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏదో తిరగబడినట్టుగా ఉంటుంది. ఈరోజు మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటారు. మేనేజ్మెంట్ అంటే మీ ఇల్లే మీకు మేనేజ్మెంట్, మీ ఉద్యోగమే మీకు మేనేజ్మెంట్, మీ వ్యాపారమే మీకు మేనేజ్మెంట్, మీరు ఏదైనా కాంట్రాక్ట్ చేసుకున్న అదంతా మీకు మేనేజ్మెంట్. అంటే మీకు మెథాడికల్గా ప్రిపేర్ అయ్యి చేద్దాం అనుకుంటే, ఒక టైం టేబుల్గా మెథాడికల్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోతారు. వ్యవసాయం చేసేవారు అంటారు, ఈరోజు వెళ్ళాలా, భూమి దున్నాలా, ఈరోజు అక్కడ చేయాలా, ఇక్కడ చేయాలనుకుంటారా, భూమి దున్నాలనుకుంటారు, 10 రోజులు తంటాలు పడిన భూమి దున్నలేకపోతుంది. అనవసరంగా పోస్ట్ పేమెంట్స్ జరుగుతుంటాయి. కనుక వాస్తవంగా చెప్పాలంటే అనుకున్న పని అనుకున్నట్లుగా టైంకి జరగదు. ఈ టైంకి ఫ్లైట్కి వెళ్దాం, అక్కడ దిగుదాం, అక్కడ మళ్ళీ పని చూసుకుందాం, ఆ ఫ్లైట్కి వెళ్దాం అంటారా, ఈ ఫ్లైటే క్యాన్సిల్ అయిపోతుంది. ఏం చేస్తారు? కనుక ఇది జాగ్రత్తగా పెట్టుకుని ఆలోచనలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ 52 రోజుల్లో అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. కనుక మధ్యలో ఏదన్నా కనుక బండి లేట్ అయినా, ఫ్లైట్ లేట్ అయినా, ట్రాఫిక్లో ఇరుక్కున్నా నెక్స్ట్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి దీనికి దానికి గ్యాప్ ఉండాలి, అది నేను చెప్పేది. అంతే భయపెట్టం కాదు, గ్యాప్ ఉండాలి. కనుక ఒకవేళ ఈ ఫ్లైట్ మిస్ అయింది, టైంకి చేరుకోలేం, ఇమీడియట్గా వస్తామని మాత్రం చెప్పొద్దు. బాబు ఇన్ కేస్ ట్రైన్ లేట్ అయినా, ఫ్లైట్ మిస్ అయినా ఆలస్యం అవుతుంది కనుక నన్ను కోప్పడొద్దు అన్నట్టుగా తర్వాత ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మూడవ జాగ్రత్త ఏమిటంటే, జూలై నెల 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు మీకు ఎంతైతే లాభం వస్తుంది అనుకుంటారో, మీకు 70% లాభం వస్తుంది అనుకుంటారు అనుకో, అది ఎంత వస్తుంది సార్? 50% వస్తుంది. 20% గాలికి పోతుంది. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ దాడి తప్పవచ్చు. కనుక అంచనాలకు వెళ్ళవద్దు, మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు కష్టం చేసినా మీ మిగిలిది 50%. కనుక 70% మనకు వస్తుంది కదా చెప్పి 20% ముందుగా అప్పు చేయకండి. అందుకు చెబుతున్న మాట. ఏది ఏమైనా మీకు లబ్ధినిస్తుంది, 42% లబ్ధినిస్తుంది. విశ్వాసు మీ నమ్మకాలకు ఎక్కడా కూడా ఒమ్ము కాకుండా మీ నమ్మకాలకు పెద్దపీట వేసే విధంగా ఈ విశ్వాసు విశేషమైన లబ్ధిని ఇస్తుందని చెప్పడంలో సందేహం ఎంత మాత్రమూ లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.